దివంగత ముద్రగడ పద్మనాభం లక్ష్యం సాధించే వరకు వెనకడుగు వేయని వ్యక్తి అని, పదవులను లెక్క చేయక స్వార్థాన్ని దూరంగా ఉండే మనస్తత్వమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొనియాడారు. రాజమండ్రిలో జరిగిన సంతాప సభలో మాట్లాడుతూ ముద్రగడ జిఎస్ రావు కాపు వర్గానికి రెండు కళ్ళ లాంటి వారని, వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పడ్డా అలాగే కాపుల్ని ఎఫ్ అనేటటువంటి కేటగిరీతో శాసనసభలో తీర్మానం చేయించి కేంద్రాలకు పంపించగలిగిన, మళ్ళీ వచ్చిన అవకాశాలను వదలకుండా ఏదైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేటటువంటి అంశం మీద 10% కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే కండగొట్టగా 5% కాపురికి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగినా, ఇవన్నీ ఉద్యమ నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు ఇచ్చినటువంటి కార్యక్రమాలు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి కాపు సోదరులకి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్తే, తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది కాంట్రవర్సీ అవుతుంది. ఈ సందర్భంలో ఒక మహనీయుడికి ఘన నివాళులు అర్పించేటటువంటి సందర్భంలో మంచి మాట్లాడుకోవడం మంచి అనేటటువంటి ఆలోచనతో ఆ విషయాల జోలికి నేను పోకుండా ఇవాళ పద్మనాభం గారికి మనం అందరూ కూడా ఘన నివాళులు అర్పించాలని నేను మనసా వాచ అర్పిస్తున్నానని తెలియజేసుకుంటూ, రెండో వ్యక్తి కాపు జాతికి చెప్పుకోదగ్గటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి జిఎస్ రావు గారు. ఆయన కూడా కాపునాడు అధ్యక్షుడిగా కాపుల కోసం పరిశ్రమించాడు. ఒక పర్యాయం శాసనసభ్యుడయ్యాడు. ఆనాడు తన కాలంలో కాపులకు ఎంతో సేవ చేశాడు. శాసనసభ్యుడిగా చాలా తక్కువ ఓట్లతో 2-3 పర్యాయాలు అయినా 2 పర్యాయాలు వాడిపోవడం, అయినా ఎక్కడా కూడా విసుగు విరామం లేనటువంటి విధానంలో కాపుల కోసం తన పాత్రను తాను నిర్వర్తించి కాపు సోదరులనే కాకుండా రాష్ట్రంలో కూడా ఆయన ఒక పారిశ్రామికవేత్తగా మరి ఆయన గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది కాపులకు సహకారం చేసినటువంటి కాపు కులస్తులకు మావాడు జిఎస్ రావు అని చెప్పి గర్వంగా నమస్కారం సార్ గర్వంగా చెప్పుకునేటటువంటి స్థాయిలో వయసు రీత్యా ఆయన చనిపోవడం, మరి ఆయన్ని కూడా మనం ఎప్పుడూ కూడా కాపు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈనాడు మొట్టమొదటిగా ఒక మహనీయులు, 2 మహనీయుల గురించి మాట్లాడేటటువంటి ఘన నివాళులు అర్పించేటటువంటి అవకాశాలు నాకు ఇచ్చినటువంటి రాజమండ్రి కాపు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమో వెంకటేశాయ.